ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంతో ఈ భృగు షట్కము అనేటువంటి దోషం పోతుంది, శుక్రుని యొక్క దోషం పోతుంది, బుధుడు రవి అనుకూలంగా ఉన్నారు, గురుడు అనుకూలంగా ఉన్నారు. ఈ రాశి వారికి చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఎప్పుడైతే శుక్రదోషం పోతుందో శుక్రుడిచ్చేటువంటి కారకత్వాలన్నీ బలంగా పనిచేస్తాయి. అనగా కవిత్వము లేదా సినిమా ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి, లేదా మాట ఆధారితంగా పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారు, ఇలా శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మంచిగా వస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉండవు, ఆర్థిక బాధలు ఉండవు, అనవసరమైన ఖర్చు ఉండదు. ప్రధానంగా ప్రత్యేకించి ఏవైతే మీరు కొన్ని వస్తువులు లేదా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు అక్కర్లేనివి ఉంటాయో వాటిని కొనుగోలు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అవి అనవసరమైనటువంటి వస్తువులు కొనకూడదు అనేటువంటి ఒక ధోరణికి వస్తారు. ఇలా అకారణంగా మీరు ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు మరలా ఆ డబ్బును దాచుకోవడము, లేదా సకాలంలో మీకు కావాల్సినటువంటి ధనం చేతికి రావడం, ఇలా అనవసరమైన ఖర్చు తగ్గి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రభుత్వంతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అంతేకాక అనాలోచిత చర్యలు తగ్గుతాయి. ఆవేశపూరితమైనటువంటి ధోరణి ఉండదు. ఆలోచించి ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నాయి. సంతాన పురోగతి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సత్సంబంధం మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి లేదా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబం యొక్క అనుకూలతని ఈ రాశి వారికి ప్రత్యేకించి స్త్రీలపై కనబడుతూ ఉన్నది. అనగా గత కొద్ది కాలంగా ఏదైనా మీరు ఉద్యోగం చేస్తానన్నా, వ్యాపారం చేస్తానన్నా, చదువుకుంటానన్నా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉంటే మరలా వారి యొక్క అనుకూలత ఈ వారం కనబడుతూ ఉంటుంది. అనగా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకాలు అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.